నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర టైమ్స్. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ భామలను కలవరపెడుతున్న త్రిష. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఎంపీ వెంకటేష్ నేత. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత. సర్పంచ్లపై పోలీసుల లాఠీ చార్జ్. అందంగా ఉండటం వేరు, అందాల కథానాయిక అనిపించుకోవడం వేరు. అందంగా ఉన్న వాళ్ళంతా కథానాయకులుగా ఏలేస్తారనే గ్యారంటీ లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం, అందుకు అవసరమైన అదృష్టం ఉండాల్సిందే. ఎంత గ్లామరస్ గా కనిపించినా హీరోయిన్ గా తెరపై కనిపించేది కొంతకాలమే అనేది అందరికీ తెలిసిందే. అయితే కెరీర్ మొదలుపెట్టి 25 ఏళ్లవుతున్నా స్టార్డమ్ తగ్గకపోవడం త్రిష లాంటి కొంతమంది విషయంలోనే జరుగుతుంది. అలాంటి త్రిషకి పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అటు ఆ సినిమాలోనూ, ఆ సినిమా వేడుకలను త్రిష గ్లామర్ చూసి షాక్ కాని వారంటూ ఎవరూ లేరు. తెరపై ఆమె ముత్యంలా మెరిసింది, ముద్దబంతిలా విరిసింది. అప్పటి నుంచి అంతా ఆమె గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. వివిధ భాషల్లోని సీనియర్ స్టార్స్ సినిమాల నుంచి ఆమెను సంప్రదించడం మొదలైంది. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళీ సినిమాలతో బిజీగా ఉంది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత షాక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. ఇక కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు. దీంతో పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ లో ఈసారి సిట్టింగ్లకు టికెట్ దక్కడం కష్టమేనని ప్రచారం జరగడంతో పాటు పార్టీ అధిష్టానం కొంతకాలంగా తనను దూరం పెట్టడంతో వెంకటేష్ నేత పార్టీ మారినట్లు తెలుస్తుంది. ఇక జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థాయి ఉద్యోగం చేసేవారు. ఇక ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంకటేష్ తొలుత కాంగ్రెస్ లో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కా సుమన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ మరుసటి ఏడాది అనూహ్యంగా బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన చెలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకొని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దారి మళ్లించిన ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోకి చొచ్చుకొచ్చిన సర్పంచ్లపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. వారిని ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచ్లు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట టౌన్లో బ్రిటిష్ కాలంలో దొరవారు ఇక్కడ పరిపాలిస్తూ క్రైస్తవుల కోసం స్కూల్స్, హాస్పిటల్, చర్చిలను ప్రజల కోసం నిర్మించి సేవలు అందించారు. ఇక ఇంగ్లాండ్ దొరవారు వారి దేశానికి వెళ్లిపోతూ ఈ ఏబిఎం ఆస్తులను క్రైస్తవులకు అప్పగించి వెళ్లిపోవడం జరిగింది. క్రమక్రమంగా క్రైస్తవులు అగ్రకులాలకు చెందిన చోటా నాయకులకు బానిసలై వారికి ఆస్తులను అమ్మకాలు సాగించడం జరిగింది. బెస్తవారిపేటలో క్రైస్తవుల సమాధి తోట సర్వే నంబర్ 96/1 13 ఎకరాల 40 సెంట్లు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు 2 ఎకరాలకు మిగిలిన వైనం ఇప్పటికీ సమాధి తోటను 11 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. సమాధి తోటలకు దేశంలో ఎక్కడా లేని విధంగా తాళాలు వేసిన వైనం ఇక వీరి జేజీ నాయన లేక వీరి తాతల ఆస్తులు అనుకొని సమాధి తోటకు తాళాలు వేసుకొని దగ్గర పెట్టుకున్నారా? బెస్తవారిపేట క్రైస్తవులు శ్మశాన వాటికి తాళాలు వేసిన విషయంపై మండిపడుతూ క్రైస్తవులంతా ఏకమై తాళాలు పగలగొట్టవలసిన అవసరం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఒక క్రైస్తవుడు దొంగ అగ్రిమెంటులతో సమాధి తోటను 2 ఎకరాలను 2 కోట్లకు అమ్మి అతని అవసరాలను తీర్చుకుంటున్న వైనం. ఇక ఈ ఏబిఎం ఆస్తులను అమ్మిన వారు, కొన్నవారు చరిత్రలో బాగుపడ్డట్టు లేదు. మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి, స్థితిని బట్టి బతుకు, బతుకును బట్టి చావు అనే ఈ సామెత అమ్మినవారు, కొన్నవారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని విశ్వాస్ టీవీ వారు విన్నపించారు. అతి త్వరలో విశ్వాస్ టీవీ వారు క్రైస్తవుల సమాధి తోట అమ్మకాలపై కోర్టు వారిని ఆశ్రయించనున్నారు.
పూర్వకాలంలో మాకు దొరలు 200 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైస్తవులను బాగుపరచాలని క్రైస్తవేత్తలను మామూలు ట్రైనింగ్ స్కూళ్ళు ఇవన్నీ ఇచ్చినారు, దేవాలయాలు కట్టినారు, హాస్పిటళ్ళు కట్టిండ్రు చేసిండ్రు. అయితే శ్మశాన వాటిక 13 ఎకరాల 14 సెంట్లు ఇచ్చారు. అయితే ఈరోజు మటుకు 1.25 సెంటు ఇచ్చినారు. స్వార్థపూరితమైన మనుషులు అవి అమ్మకం చేశారు. రాబోయే తరములో మా వాళ్ళకి ఏమీ ఉండటం లేదు. ఎందుకంటే ఎదుటి వాడిని బోధించినప్పుడు మనం సరి చేసుకోగలం కదా. మా వాళ్ళల్లో మాకు ఐక్యత లేనప్పుడు ఇతరులు మమ్మల్ని ఇబ్బంది. ఇక్కడ 27 చర్చిలు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకు క్రైస్తవులకు క్రైస్తవేతలకు దొరలు ఎంతో కష్టపడి ఆ సమాధులతో ఇచ్చింటే కబ్జా చేసి మానవాళ్ళని, ఎందుకంటే కొంతమంది అందుకనే ఎస్ఐ గంధం 1-2 ఏళ్ళ మీ ఎదుటిని అన్యజనులు మీ భూమిని తినివేసిరి, అన్నులకు తటాసించు నాశనం అది పాడైపోయింది. మేము 200 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత అదన్నీ నాశిపోయినాయి. 65 సంవత్సరాల క్రితం చర్చిలల్లా గొడవలు కొట్టా ఉన్నాయి. దొరలుతో చేతులు కాల్చినారు. ఎంతో బాధాకరంగా ఉన్నది. తురిమిళ్ళ చర్చి కానీ పేరు పెట్టుకున్నారు. ఇటువంటివన్నీ మామూలు ఆలోచించి క్రైస్తవులు ఇప్పటికైనా మేలుకొళ్ళు కావాల్సినదిగా మిమ్మల్ని నేను బతిమాలుకున్నాను. ఇప్పుడు సమాధుల తోట 120 చర్చిలకు క్రైస్తవులు ఉన్నారు. ఇప్పుడు స్థలం సరిపోదు. రాబోయే కాలములో క్రైస్తవులను ఎక్కడ పెట్టాలి? మన ఇళ్ళల్లోనే పెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఎంతో బాధాకరంగా ఉంటుంది కదా. వాళ్ళు ఎంతో మనకు కష్టపడి సంపాదించింది మనము ఇతరులు ఆ వచ్చే డబ్బు ఏ దానికి ఉపయోగించుకోకుండా సమాధులే మళ్ళీ కొంటే మనకు బాగా ఉంటుందని నా యొక్క హృదయపూర్వక. అమ్ముకున్న వాటిని మళ్ళా కొంటాం ఏంది? సమాధులు మిగిలిన అదే డబ్బు ఉంది కదా. ఓ అట్లా కాదు, పెట్టుకునే దానికంటే వాళ్ళకే పెట్టడం. ఇప్పుడు ఉన్న వాటిని అమ్ముకోవటం ఎందుకు, మళ్ళా వేరే చోట కొంటాం ఎందుకు? అదే వాళ్ళని అడిగితే మనం ఉంటుంది కదా భవిష్యత్తులో ఆ డబ్బు ఉపయోగకరి వేరే చర్చలకు ఉపయోగించేదానికంటే సమాధితో పెడితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా. ఈరోజు సమాధి పెట్టి 500 అయితే సమాధి ఖర్చు 500 రాబోయే తరములో మనకు ఉండదు. కాబట్టి దాన్ని పరిశీలించుకొని క్రైస్తవేత్తలు ఇప్పటికైనా ఆలోచించుకొని క్రైస్తవులు ఐక్యతగా ఉండండి, ఐక్యతగా ఉంటే బాగుంటుందని నా యొక్క మనవి. సరే, ఓకే ఓకే. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట టౌన్ లో స్థానిక ఏబిఎన్ స్కూల్ వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఫ్లైఓవర్ డౌన్ నందు 2 సర్వీస్ రోడ్లు ఉండటంతో ఆ ప్రదేశంలో వాహనదారులకు ఏ మార్గంలో ఎటు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ కావటం వలన అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. R&B వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళు సూచన బోర్డులు ఇక్కడ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. గత అక్టోబర్ నెలలో అదే ప్రదేశంలో స్కూటీ లారీ ఢీకొనడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. నిన్న రాత్రి కూడా అదే ప్రదేశంలో ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. R&B వారు ఈ సమస్యను గుర్తించి రానున్న రోజుల్లో రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారక మునిపే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామంలో గార్లపాటి మార్క్ టీచర్ బోడిచెర్ల జాస్మిన్, వారి ఏకైక కుమార్తె అక్షిత మరియు జమ్మలముడి విక్రమ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బోడిచెర్ల జాన్ సైమన్ హెరాల్డ్ ఆప్థమాలిక్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక పాస్టర్ షామ్యూల్ గారు ఈ జంటను దేవుడు ఏర్పాటు చేసిన కార్యమనే అంశంపై సందేశాన్ని అందించారు. ప్రకాశం జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఆదిమూలపు లిడియమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దారివేముల విక్టర్, ఎస్ఐ రిటైర్డ్, దారివేముల ఎలియాజర్, రిటైర్డ్ ISI,
ఎలిషా రిటైర్డ్ ఎస్ఐ నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎస్సీ కార్పొరేషన్ ఏడీ ప్రేమ్ కుమారి, బెస్తవారిపేట ఎంఆర్పీఎస్ నాయకులు బూధాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి 22 లక్షల రూపాయలు విలువ చేసే 110 సెల్ ఫోన్లను ఎస్పీ మాధవరెడ్డి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 348 మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వీటన్నింటి విలువ సుమారు 70 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరిన జిల్లా పోలీసులు రాజీ పడకుండా రికవరీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. సెల్ ఫోన్ దుకాణదారులు ఇక వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. బాధితుల నుంచి కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించి రికవరీ చేసిన టెక్నికల్ విభాగం ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు, ఎస్బీ ఇన్ఛార్జ్ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియాకి అదేవిధంగా మొబైల్స్ తీసుకోవడానికి వచ్చిన మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు నారాయణ ధర్మోహన్ భారతి గారు మొబైల్స్ పోగొట్టుకున్న మొబైల్స్ అన్ని కూడా రికవరీ చేసి వాటిని పోగొట్టుకున్న వ్యక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మొబైల్స్ కొన్ని రికవరీ చేసుకుంటాం. మళ్ళీ ఇవాళ దాదాపు 110 మొబైల్స్, సెల్ ఫోన్స్ రికవరీ చేసినటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ 22 lakhs. లాస్ట్ 1 year నుంచి మా యొక్క ఈ మొబైల్ రికవరీ టీమ్, క్యాట్ టీమ్, ఎస్ఐ ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీమ్ యాక్టివ్గా పనిచేస్తూ చంద్రశేఖర్ రెడ్డి, రవి, శ్రీనివాస్, మా రికవరీ టీం వీటి మీద దృష్టి పెట్టి గత సంవత్సర కాలంగా మనకు 1200 కంప్లైంట్లు ఈ జిల్లాలో రిసీవ్ కావడం జరిగింది. ఇందులో 350 సుమారు మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్గా ఈక్వలెంట్ కాస్ట్ 70 lakhs వర్త్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో గతంలో 240 మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది బాధితులు. ఇప్పుడు రిమైనింగ్ 110 మొబైల్ ఫోన్స్ ఇవాళ
పోగొట్టుకున్న వ్యక్తులకు ఇస్తున్నాం. సో మీ ద్వారా పోగొట్టుకున్న ఇంకా ఎవరైనా ఉంటే మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులకు ఇందాక మా ఎస్ఐ గారు వివరించినట్టు, ఒకటి మా యొక్క వాట్సాప్ నంబర్ 6305800426 ద్వారా కానీ మీ యొక్క మొబైల్ వివరాలు పొందుపరచవచ్చు. రెండవది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ CEIR సంబంధించిన వెబ్సైట్లో కూడా మొబైల్ యొక్క డీటెయిల్స్, లాస్ట్ మొబైల్ డీటెయిల్స్ ఇస్తే, సో ఈ 3 మార్గాల ద్వారా మాకు లాస్ట్ మొబైల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ మొబైల్ ఎవరి చేతిలో ఉన్న తస్కరించినా కానీ, మిస్సింగ్ అయినా కానీ, ఎవరైనా వాడుతున్నా వెంటనే మాకు తెలుస్తుంది. మేము రికవరీ చేసే కార్యక్రమం కూడా ఆటోమేటిక్గా జరిగింది. సో ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకున్నట్టయితే ఈ విధంగా ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. మేము లాస్ట్ మొబైల్స్ అన్ని కూడా మేము రికవరీ చేస్తాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి తీవ్రంగా గాయపడింది. గాయపడిన చిరుతపులిని ఆసుపత్రికి తరలించడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుతపులి వయసు 4 సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిరుతపులిని పుట్టపర్తిలోని కరుణ సొసైటీకి తరలించినట్టు డాక్టర్లు తెలియజేశారు. ఇక పులికి శరీర అంతర్భాగంలో గాయాలై ఉండవచ్చని, గొంతు భాగంలో కూడా గాయమై ఉందని వెటర్నరీ డాక్టర్ తెలియజేశారు. దూరం వచ్చేది దానికి ప్రశాంతంగా ఉంది. దూరం వచ్చేయండి. ఏం తమాష అనుకుంటున్నావు? అది అటాక్ చేస్తుంది. అది నా పేరు డాక్టర్ జాహ్నవి, పశు వైద్యాధికారి గుంటూరులో పనిచేస్తున్నాను. పొద్దున్నే ఉదయం మాకు చిరుతపులి యాక్సిడెంట్ అయిందని ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఫోన్ చేశారు. దానికి వచ్చేసి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దానికి లోపల ఇంటర్నల్ ఇంజురీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బ్లీడింగ్ అవుతుంది. మెడ దగ్గర, తల దగ్గర చాలా దెబ్బతింది. ప్రస్తుతానికి అయితే దానికి స్పర్శ లేదు. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం. పెనుగొండ VHకి తీసుకెళ్తాం. మేడం, పులి వయసు ఎంత? పులి వయసు అప్రాక్సిమేట్గా 5 years ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలోని ఆద్య గ్రాండ్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి రామచంద్ర ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీ చేపట్టామన్నారు. ఇక ఈ మేరకు వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలు, సరుకులను పరిశీలించినట్లు రామచంద్ర స్పష్టం చేశారు. అదేవిధంగా శాంపిల్స్ ని సేకరించామని, వీటిని ల్యాబ్కు పంపిస్తామని తెలిపారు. 20 రోజుల తర్వాత రిపోర్టులు వస్తాయని, కల్తీ వంటకాలు ఉన్నాయని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ వంటకాలు నిల్వ ఉంచిన ఫుడ్ కస్టమర్లకు అందజేస్తే చర్యలు తప్పవని హోటల్ నిర్వాహకులను రామచంద్ర హెచ్చరించారు. ఇక జిల్లాలో ప్రైవేట్ హోటళ్లు నిర్వహించాలంటే ఫుడ్ టెక్నాలజీ అప్రూవ్ చేసిన సర్టిఫికేట్ తప్పనిసరి ఉండాలని, అంతేకాకుండా కస్టమర్లకు బిల్లు రసీదులు ఇవ్వాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రామచంద్ర సూచించారు. రిపోర్ట్ తర్వాత ఏదైనా మనము చేస్తాం.
చెప్పినారు కానీ కాకుండా ఎటువంటి అంటే ఈరోజు సజ్జాద్ జిల్లాలో మాకు అనుకోకుండా ఒక కంప్లైంట్ వచ్చినందువలన ఈ ఆదిత్య గ్రాండ్ రెస్టారెంట్ను విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ భాగంలో అంతా టోటల్ గ్రాండ్ హోటల్ మొత్తం కంప్లీట్గా చూసాము, కంజెక్ట్ చేసాము. చేసిన తర్వాత అందులో మాకు అనుమానం వచ్చి బిర్యానీని శాంపుల్గా కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ ప్రైవేట్ ల్యాబొరేటరీకి పంపడానికి నిర్ణయించుకున్నాము. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన రిపోర్ట్లు ఏదైనా వ్యత్యాసాలు ఉన్నా కానీ 2006 చట్టం ప్రకారం ఏమైనా ఉన్నా కానీ కూడా దానిపైన చర్య తీసుకోవడానికి మాకు అన్ని విధాల అనుమతులు ఉన్నాయి. కాబట్టి మేము ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఏదైనా చేయగలము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లైసెన్స్ లేనందుకు మేము నోటీస్ ఇచ్చాము. ఆ నోటీస్ ద్వారా ఆయన ఒక 7 days లోపల లైసెన్స్ తీసుకోవాలి. లేని పక్షంలో అతను కోర్టు నుంచి అతనికి రిమైండర్ వస్తుంది. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10న చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఓ యువత మేలుకో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇక ఆదిత్య డిగ్రీ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ BEBL నాయుడు తెలిపారు. సోమవారం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చేయూత చైర్మన్ మొండి రవి మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 10న 1000 మంది ఉపాధ్యాయులు విద్యార్థులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారితో ఓ యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ సెక్రటరీ చింతా నారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ భాషా, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్య అన్నదానం సభ్యులు అజహర్, పవన్ కళ్యాణ్, వెంకన్న, మాధవ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కంపల్సరీగా NGOs ద్వారా సొసైటీకి కొంత కంట్రిబ్యూట్ చేస్తేనే ఈరోజు సేవలు పూర్తిగా అందడం జరుగుతుంది. ఆ నీడ్ పూర్ పీపుల్కి అందుతుందనే ఉద్దేశంతో రవి గారు చేయూత చారిటబుల్ సొసైటీ అని చెప్పి నిర్మించి దీని ద్వారా ఆయన సొసైటీకి తనకి కొంచెం సహాయం చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు దీనికి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండడం, ఆయన దీనికి చాలా సపోర్ట్. ప్రత్యేకంగా 2019 కోవిడ్ 2019లో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ త్వరగా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్స్కి గవర్నమెంట్ లోన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ అటెండెన్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేకపోవడం, చాలా ఇబ్బంది పడుకోవడాన్ని గమనించి ప్రతిరోజు డైరెక్ట్గా మా ఆదిత్య హాస్టల్ నుంచి మా చైర్మన్ మేడం లక్ష్మీరాజ్యం గారు ఆమె స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి రోజు కూడా 500 మందికి భోజనం పంపించడం, చేయూత రవి గారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ నీడీ పీపులందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది. అది చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ రావడం, చాలా ఉపయోగకరమైన సొసైటీకి జరగడం జరిగింది. అలాగే 12 ఆక్సిజన్ మిషన్స్ ఆ రోజుల్లో ఆక్సిజన్ గురించి చాలా ఇష్యూ వచ్చిన పరిస్థితుల్లో 12 ఆక్సిజన్ మిషన్స్ని చేయూత ఫౌండేషన్ ద్వారా ఊరడి నీటి పీపుల్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఆదిత్య విద్యా సంస్థ నుంచి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు 25 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ని ఈ ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ద బిగ్ డొనేషన్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్ టు చేయూత ఫౌండేషన్. అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్ హోమ్ కోసం చెప్పి 1 lakh rupees కూడా డొనేట్ చేయడం. దీస్ ఆర్ ది యాక్టివిటీస్ సపోర్టెడ్ ఫ్రమ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు చేయూత ఫౌండేషన్. దీంతోపాటు ఇప్పటికీ దాదాపు ఈ రోజుకి 1000 రోజులు అయింది. ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా 300 మంది అటెండెన్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆదిత్య విద్యా సంస్థ. అంటే 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వాళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాన్ని సొసైటీకి వివరించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చేయూత రవి గారు
ఈ 10వ తేదీన ఈ నెల ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ క్యాంపస్ ఆవరణలో షఫీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని ఇన్వైట్ చేసి ఆయనతో ఒక గెస్ట్ లెక్చర్ని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత 1000 మంది విద్యార్థులతో ఆదిత్య డిగ్రీ కాలేజీ, ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ, ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఆదిత్య మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ 4 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి 1000 మంది విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని ఆ రోజు ఫిబ్రవరి 10వ తేదీన ఆదిత్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం. సో ఇదంతా కూడా సొసైటీకి కొంత సహాయం చేయాలని ముందుకు వస్తున్నటువంటి రవి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ పక్క అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మా చైర్మన్ గారు శేషరెడ్డి గారు దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం దీనికి 100% ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. మేడం గారు లక్ష్మీరాజు గారికి డెఫినెట్గా మేము ఆదిత్య సంస్థలో పనిచేయడం కూడా మేము అందరూ సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే కొంత సొసైటీకి ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తున్న విషయంలో మా స్టాఫ్ కానివ్వండి మీ అందరూ కూడా వీఆర్ వెరీ హ్యాపీ. కూడా సాయంత్రం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ సమయంలో శేషరెడ్డి గారు ఒక గవర్నమెంట్ ప్యారల్గా ఒక నియంత్రణ మనకి ప్లాస్మా అందించడంలో కానీ ఎవరైనా రోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అందించడంలో చేయూత సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా ఉన్న మేనేజ్మెంట్కి దాంట్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా మా చేయూత సంస్థ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత కోవిడ్లో వాళ్ళు చేసిన సర్వీసు మాతో పాటుగా ఒక క్యాంటీన్లో పనిచేసిన సిబ్బంది దగ్గర నుంచి 5 అఫీషియల్స్ వరకు వాళ్ళు మాతో చేయూత సంస్థ కోఆర్డినేట్ అయ్యి ప్రతి రోగికి ఇబ్బంది పడుతున్న కోవిడ్ రోగులకి ఆక్సిజన్ మిషన్ అందించడంలో కానీ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ ఎవరైనా అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితిలో కూడా వారు వెహికల్ ఇచ్చి చాలా సందర్భాల్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఇన్స్టిట్యూషన్ మా చేయూత సంస్థ అండగా ఉందని చెప్పడానికి మేము ఇంకా చాలా గర్వపడుతున్నాం. భవిష్యత్తులో ఇది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి శేషరెడ్డి గారు లక్ష్మీరాజు మేడం కూడా చెప్పడం నిజంగా మమ్మల్ని చాలా ఉత్తేజపరిచింది. ప్రోత్సహించడం కూడా మేము మర్చిపోలేము. అదేవిధంగా మరి ఈ రోజున 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, దాంట్లో భాగంగానే ఈ నెల 10వ తేదీన 1000 రోజులు పూర్తయిన సందర్భంగా యువతను ఉద్దేశించి సోదరు షఫీ గారిని కూడా అనేక మంది యువత పక్కదారి పట్టడం చూసి, అలాగే సొసైటీలో యువతని ఏ విధంగా మనం సేవ చేసే విధంగా మార్పు చేయాలనే కాన్సెప్ట్తో బ్రదర్ షఫీ గారిని మన కాకినాడ తీసుకొచ్చి మోటివేషనల్ స్పీచెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 1000 మందితో రక్తదానం చేసి ఈ ప్రతి నెల 21 రోజులకు ఒకసారి తలసేమియా చిన్నారులు రక్తం ఎక్కించుకునే పరిస్థితి, ఆ చిన్నారులకు అండగా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేయూత సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దాన్ని భాగస్వామ్యం అవ్వాలని, ఆ చిన్నారులకి తలసేమియా చిన్నారులు మన ఉభయ గోదావరి జిల్లాలో 180 మంది చిన్నారులు ఉన్నారు. ఆ చిన్నారులందరికీ కూడా 21 రోజులకి జీవితాంతం వాళ్ళు బతుకున్నంతకాలం రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మా వంతు సపోర్ట్గా అలాగే ఆదిత్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళ సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసి 1000 మందికి తగ్గకుండా మేము చేయాలని సంకల్పంతో ఉన్నాం. మరి మీ అందరి సహకారం కూడా ఈ ఆర్గనైజేషన్కి కావాల్సి ఉంది. కాబట్టి ఈ రోజున మీడియా ముఖ్యంగా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ షఫీ గారి కార్యక్రమాన్ని కూడా యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీరు ఒక మంచి దిశానిర్దేశులుగా మారాలని మేము చేయూత ఆర్గనైజేషన్ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా మరి ఇందాక సార్ చెప్పినట్టు ఆదిత్య ఇన్స్టిట్యూషన్ ద్వారా మరి మా ఆనరబుల్ ప్రెసిడెంట్ నల్గొండ శేషరెడ్డి గారు, అలాగే మరి కాకినాడ లక్ష్మీరాజ్యం గారు, నిజంగా మేము డొక్కా సీతం గారిని చూడలేదు. ఆమెని కాకినాడ డొక్కా సీతంగా ఈరోజు మేము మా చేయూత ఆర్గనైజేషన్ పిలుచుకోవడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్యాంటీన్లో ఒక స్టూడెంట్కి కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఆ ఫుడ్ ఏదైతే క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నారో అదే ఫుడ్ని మనం రోగుల సహాయకులకు అందించడం అనేది నిజంగా అదొక యజ్ఞంలా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ కానీ చేయూత సంస్థ సభ్యులు కానీ చేయడం అనేది నిజంగా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఆదిత్య శేషరెడ్డి గారి కుటుంబాన్ని ఈ సందర్భంగా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, వారి భవిష్యత్తులో ఎన్నో
ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మాకు ఈ అవకాశం కల్పించిన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్కి అలాగే మరి ఈ రోజున మన నాయుడు గారు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వ్యక్తిగతంగా తీసుకుని విజయవంతం చేయడానికి వారి యొక్క కృషి అమోఘం. అలాగే మరి ఆ రోజున విజయవంతం అయ్యే వరకు కూడా ప్రతి సభ్యులు కూడా మా చేయూత ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అనేక కాలేజీలకి వెళ్ళి క్యాంపెయినింగ్ కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయూత ఆర్గనైజేషన్ మరియు ఆదిత్య ఇన్స్టిట్యూషన్ ద్వారా చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.